హలో ఎవ్రీవాన్, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇదైతే నిన్న వ్లాగ్ అండి. నిన్నైతే మార్నింగ్ లేసి ఫస్ట్ ఒక స్టవ్ మీద బియ్యం కడిగి పెట్టాను. మరొక స్టవ్ మీద అయితే నిన్న కాచిన పాలని స్టవ్ మీద పెట్టానండి, పెరుగు తోడవేద్దామని. ఇంక ఈ రోజు అయితే మా వారు నేను టీ తాగనన్నారు. నిన్న కూడా తాగలేదండి అసలు టీ. ఎందుకంటే ఆయనకి ఆ రోజు కారు ప్రయాణం చేసినప్పటి నుంచి ఒకటే వికారంగా ఉంటుంది. అయితే వాళ్ళ సార్ ఎవరో చెప్పారంట, అల్లం రసం తాగు, కొన్ని రోజులు ఆ పైత్యం తగ్గిపోతుంది అనేసి అన్నారంట. అందుకనేసి 2 days నుంచి అల్లం రసమే తాగుతున్నారండి. ఇంకా అల్లంలో కొంచెం ధనియాలు కూడా వేసి వాటర్ వేసి మిక్సీ అయితే పట్టేసి దాంట్లోకి 2-3 drops నిమ్మరసం అయితే వేసి మిక్స్ చేసి ఆయనకైతే ఇచ్చేసానండి. ఇదే తాగుతున్నారు 2 days కానీ మార్నింగ్ లేవంగానే. ఇంకా పాలు స్టవ్ మీద పెట్టాను కదండి, అవి వేడెక్కిపోయాయి. దాంట్లోకి కొంచెం తోడు చుక్కేసి పక్కన పెట్టేశాను. ఇదిగోండి రైస్ అయితే ఉడికిపోయింది. అన్నాన్ని కూడా వాష్ చేసి ఇంకా నేను బయటకైతే వచ్చానండి ముగ్గు వేయడం కోసం అయితేని. ఈరోజు ఫ్రైడే అండి, ఇది ఫ్రైడే వ్లాగ్ అనమాట. సో బయట అంతా క్లీన్ చేసుకుని ముగ్గు అయితే వేస్తున్నాను. కాళ్ళకి పట్ట లేదు భవానీ అనేసి అడుగుతారేమోనండి. పట్ట మొన్న సడన్గా తెగిపోయి పడిపోయింది అనమాట. లక్కీగా నాకే దొరికిందండి నా పట్ట, నాకేని. ఇంకా అది పడిపోయి ఇరిగిపోయిందండి పట్ట. పట్ట అంతా బాగానే ఉంది, గొన్ను మతికించుకునేది ఉంటుంది కదా, అది ఇప్పుడు కొత్తది తీసుకోవాలి. ఇంక ఈ కాల్ పట్ట తీసేయచ్చు కదా అంటే నాకేం తీరు రావట్లేదు, మా వారి చేత తీపించుకోవాలి. ఇంక ఈ రోజైతే కూర వండే పని లేదండి. ఇప్పుడు అంటే పిల్లలకి లంచ్ బాక్స్లోకి కూర ఏమీ పెట్టట్లేదు. వాళ్ళిద్దరూ పులిహార కావాలి మాకు అని అడిగారు. అందుకనేసి ఇంకా నేను వాళ్ళకి పులిహార అయితే పెట్టేసి ఇస్తున్నానండి. ఇంక ఈరోజు పిల్లలకి కూర వండే పని లేకపోవడము నాకు వంట పని అయితే చాలా త్వరగా కంప్లీట్ అయిపోయిందండి. 7:15 కల్లా నా వంట పని అయితే పూర్తయిపోయింది. ఇంకా వాటర్ బాటిల్స్ నింపేసి పిల్లలిద్దరికీ లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేసేసాను. అంటే ప్యాక్ చేయలేదండి, ఇలా బాక్సుల్లో పెట్టి ఉంచాను చల్లారుతుంది అనేసి. మా మనుగు వేరుశనగుళ్ళు ఇష్టమని సెపరేట్గా వేపించి పక్కనైతే పెట్టాను అనమాట. ఈ రోజు అయితే నేను పిల్లలకి లంచ్ బాక్స్ పులిహార పెట్టేశాను, కానీ మా కోసం అయితే నేను దొండకాయ ఫ్రై అయితే పెట్టుకుందాం అనుకుంటున్నానండి. అయితే పప్పులు మేము ఎప్పుడో మధ్యాహ్నానికి తింటాము, ఆ పప్పులు మెత్తబడిపోతాయి కదా అని దాన్ని వేపించి పక్కకైతే తీసుకుని తర్వాత అదే నూనె మూకుట్లోకి తాలింపు అయితే వేసేసి ఈ దొండకాయ ముక్కలను అయితే అందులో వేసేసాను. పిల్లలిద్దరూ లెగిసి బ్రష్లు అవి చేసుకుని వాళ్ళైతే స్నానం చేస్తున్నారండి. ఈ లోపల అయితే నేను ఇంకా ఈ దొండకాయ ఫ్రై మగ్గుతుంది అనేసి స్టవ్ మీద పెట్టాను. పిల్లలిద్దరూ స్నానాలు చేసి వచ్చిన తర్వాత వాళ్ళ కోసం అయితే నేను ఈరోజు బ్రేక్ఫాస్ట్ కింద దోశలు అయితే వేస్తున్నానండి. ఒక పక్కన దోశలు వేస్తూనే మరొక పక్కనేమో ఈ కూరనైతే చూసుకుంటున్నాను అనమాట. ఈ రోజైతే నేను పనులన్నీ చాలా త్వరగా పూర్తి చేసుకోవాలండి. ఎందుకు అంటే ఈరోజు మాకు జర్నీ ఉంది. మేమైతే పండక్కి ఊరైతే వెళ్తున్నాము. అయితే ఫస్ట్ మేము చాగళ్ళు వెళ్ళడానికి ముందు ఈ రోజు అయితే విజయవాడ అయితే వెళ్తున్నామండి. ఎందుకు అంటే మాకు డైరెక్ట్ ట్రైన్ అయితే దొరకలేదనమాట. ఇంకోండి దొండకాయ ఫ్రై అయితే మగ్గిపోయిన తర్వాత దీంట్లోకి నేను కొంచెం కారం అయితే వేసేసుకున్నాను. పిల్లలిద్దరిని స్కూల్కి పంపించేసి ఇమీడియట్గా నేను తలస్నానం అయితే చేసేసానండి. ఇంకా సారీ అయితే కట్టుకున్నాను, దేవుడికైతే దీపారాధన చేసుకుంటున్నాను అనమాట. మా వారు మనుని స్కూల్ నుంచి దింపేసి వస్తూ ఫ్రెష్గా అయితే పువ్వులు తీసుకొచ్చారండి. సో దేవుడికి మొత్తం ఈ పువ్వులన్నీ పెట్టేసి దేవుడికైతే ఇంకా నేను దీపారాధన చేసుకుంటున్నాను. మన సబ్స్క్రైబర్స్లో కొంతమంది నాకు ఎక్కువగా ఇచ్చే సజెషను, భవానీ నువ్వు ఎక్కువగా వాయిస్ ఓవర్లో అయితే అంటున్నావు, కొంచెం ఈ అయితే అన్న పదాన్ని తగ్గించు భవానీ, అప్పుడు ఇంకా బాగుంటుంది అనేసి అంటున్నారండి. మీరు నమ్ముతారో లేదో నాకైతే తెలియదు, కానీ నాకు తెలియకుండానే ఆ అయితే అన్న పదము రిపీటెడ్గా వస్తుంది అనుకుంటండి. ఈవెన్ నేను ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చేసి ఏం మాట్లాడానా అని విన్నప్పుడు నాకు అసలు నేను అబ్జర్వ్ చేయలేకపోతున్నాను. అయితే అన్న పదాన్ని ఎక్కువసార్లు వాడాను అన్నది నేను అబ్జర్వ్ చేయలేకపోతున్నాను అండి. అంతలా అలవాటైపోయింది నాకు. నేను నాకు వీలైనంత వరకు ఈ అయితే అన్న పదాన్ని తగ్గించడానికి అయితే ట్రై చేస్తానండి. ఇంకోండి ఇందాక నేను దీంట్లోకి కారం వేసేసాను కదా, ఇది ఇంకొకసారి అయితే బాగా మిక్స్ చేసి ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నానండి. పిల్లలు ఆల్రెడీ టిఫిన్ చేసి స్కూల్కి వెళ్ళిపోయారు కదా, ఇంకా మా వారికి అయితే టిఫిన్ వేసి పెడితే ఆయన తినేసి ఆఫీస్కి అయితే వెళ్ళిపోతారండి. ఇంకా ఈ ఫ్రై అయితే అయిపోయింది, దాన్ని అయితే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తాను కొంచెం మగ్గిపోతేని. ఈ పక్కనేమో మా వారి కోసం అయితే దోశలు వేస్తున్నాను. ఈ దోశల పిండి మొన్న రుబ్బానండి. పిల్లలిద్దరికి ఒక్కొక్క దోశ వచ్చింది, మా వారికి 2 దోశలు వచ్చినాయి అంతే. ఇంకా నాకైతే ఏమీ దోశల పిండి లేదు, మార్నింగ్ చేసిన పులిహార లేదు. సరే ఇంట్లోనే ఉంటాను కదా, త్వరగా భోజనం చేసేద్దాంలే అనేసి అనుకున్నాను. కానీ ఏంటో ఈరోజు నాకు పొద్దున్న టిఫిన్ చేయకపోయినా మధ్యాహ్నం భోజనం 2 అయినా కూడా ఆకలి అయితే వేయలేదండి. ఇంక ఇదిగోండి టిఫిన్ అయితే చేసేసి మా వారికి దోశలు అయితే వేసేసి మా వారికి అయితే ఇచ్చాను. చట్నీ కూడా నేను చేసింది మిగిలిపోతే ఆయన అయితే తింటున్నారు. దోశ అయితే మాత్రం భలే టేస్టీగా వచ్చాయండి. ఇంకా నేను మా వారు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత
కూర్చుని త్వరగా వీడియోస్ అయితే ఎడిటింగ్ చేశానండి. నా ఎడిటింగ్ పని మొత్తం కంప్లీట్ అయ్యేసరికి టైం అయితే 1:00 అయిపోయిందనమాట. మా వారు ఇంకా 1:30 ఆ టైంకి భోజనానికి వచ్చారు. అయితే ఈరోజు మా ఇంట్లో ఇంటర్నెట్ కనెక్షన్ 3 మంత్స్కే పెట్టించాం కదండి, దాన్ని ఇంకా రీఛార్జ్ చేయాలన్నమాట. అయితే ఇప్పుడు రీఛార్జ్ చేయించడం ఎందుకులే, ఊరు నుంచి వచ్చాక చేయిద్దాము, మళ్ళీ మనకి ఒక 5-6 డేస్ వేస్ట్ అయిపోద్ది కదా ఖాళీగా ఏమి నెట్ వాడమనేసి ఇంకా రీఛార్జ్ చేయించలేదు. ఇంకా అందుకనేసి నేను ఈ వీడియో అప్లోడింగ్కి వేరే నెట్వర్క్తో అయితే పెట్టాను అనమాట. అది ఎప్పటికి అప్లోడ్ అవుతుంది ఏంటనేది పోయిన లేదు. సరే ఇంకా నాకైతే మాత్రము టైం 1:30 అయిపోయిందండి. మేము ఇద్దరం భోజనాలు అయితే చేసేసాము. ఇప్పుడు ఇంకా నేను త్వరగా ఇంట్లో పనులన్నీ చాలా ఫాస్ట్గా తెమిల్చుకున్నానండి. ఆ ఇంట్లో పనులన్నీ ఎలా పూర్తి చేశాను అన్నది ఇప్పుడు నుంచి వ్లాగ్లో అయితే మీరు చూస్తారు. మేము భోజనాలు చేయడం కంప్లీట్ అవగానే ఫస్ట్ మార్నింగ్ టిఫిన్ తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత వచ్చిన గిన్నెలన్నింటినీ త్వరగా అయితే క్లీన్ చేసుకుంటున్నానండి. ఇక్కడ ఈ వీడియో అయితే ఇలా రన్ అవుతుంది. నాకు నిన్నంతా ఒక విషయం గురించి చాలా ఆలోచనలు వస్తూ కొంచెం బాధగా బెంగగా అనిపించింది అనమాట. నాలాగే ఎవరైనా ఉంటారా అన్నదైతే కామెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు. సో దాని గురించి అయితే ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో మనం మాట్లాడుకుందామండి. నిన్న యూట్యూబ్లో ఒక షార్ట్ వీడియో అయితే చూశానండి. సారా గణేష్ అంట వాళ్ళ యూట్యూబ్ ఛానల్ నేము, మలయాళం అనుకుంటండి వాళ్ళు. తను వంటలైతే అసలు ఎన్ని రకాల వంటలండి, చాలా రకాల వంటలు అయితే భలే క్షణాల్లో చేసి షార్ట్ వీడియోస్లో అయితే చూపిస్తున్నారన్నమాట. తను చేసిన వంటలన్నీ చూస్తే నాకు ఎంత బాధ వచ్చేసింది అంటే, నాకు ఎందుకు ఇన్ని రకాల వంటలు రావు, నాకు ఏమి పనులు రావు, వంటలు రావు అన్న ఫీలింగ్ అయితే వచ్చి చాలా బాధేసిందండి నాకు. అదొక్కటే కాదండి, సమ్ టైమ్స్ నేను చాలా లో ఫీల్ అయిపోతూ ఉంటాను అనమాట. ఎందుకు అంటే నాకు రెగ్యులర్గా చేసే వంటలు తప్పించి రకరకాలుగా యూట్యూబ్లో చాలామంది చాలా రకాల వంటలు చేస్తారు కదా, అన్ని రకాల వంటలు నాకు చేయడం రావట్లేదు. నా పిల్లలకి నేను అన్ని రకాలుగా వండి పెట్టట్లేదు. చాలా డిఫరెంట్గా భలే రకరకాలుగా చేస్తున్నారే, టీవీల్లో సినిమాలో చూసినట్టు మంచిగా చేస్తున్నారు, అలా చేయలేకపోతున్నాను అని అదొక ఫీలింగ్ అయితే వస్తూ ఉంటుందండి. ఇక నాకు శారీ కట్టుకోవడము అంటే, ఇప్పుడు చాలామంది చూడండి ఇలాగా ముందుగానే శారీ ఈజీగా కట్టుకోవడానికి టిప్స్ అవి ఫాలో అవుతారు కదా, శారీ ఫ్లీటింగ్ అని డ్రాపింగ్ అని ఇలా ఏవో ఫాలో అవుతూ ఉంటారు కదా. అలా ఏమీ రావు, కొన్ని నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ రాదనమాట. ఎందుకు నాకు శారీ కూడా సరిగ్గా కట్టుకోవడం రాదు, దాన్ని నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ ఎందుకు చూపించను అనేసి అదొక థింకింగ్ వస్తుంది. ఇంకా హెయిర్ స్టైల్స్ అంటారా, ఎప్పుడు వేసుకునే ఈ జడ కానీ లేకపోతే ఎప్పుడు పెట్టుకున్నట్టు ఆ క్లిప్ పెట్టుకోవడం, ఇవి రెండు తప్పించి ఫ్రెంచ్ స్టైల్స్ అని ఏవో రకరకాలుగా సైడ్ పాపిర్లు తీసుకుని చాలా షేపుల కింద చేస్తారు కదండి, అలాంటి స్టైల్స్ కూడా నాకు హెయిర్ స్టైల్స్ రావు. ఎప్పుడు వేసిందే వేసుకుంటాను. పోనీ కొత్తది రానప్పుడు నేర్చుకోవచ్చు కదా అని మీరు అడగొచ్చేమో, అంత టైం ఉండదండి ఫస్ట్ నాకు. ఇలాంటి అందం కోసము అంత టైము పెట్టాలా, ఆ టైం ఉంటే ఒక వీడియో ఎడిటింగ్ అవుతుంది కదా అనేసి అలా అనిపిస్తుంది అనమాట. చాలా టైం వేస్ట్ అయిపోతుందేమో ఈ హెయిర్ స్టైల్ ట్రై చేసేటప్పుడు అని నాకు అనిపిస్తుందండి. అదొక్కటి అనిపిస్తుంది. తర్వాత ఏంటంటే, నాకు కూడా ఆ యూట్యూబ్లో వాళ్ళు చేస్తున్నట్టు నేను అంత రకరకాల వంటలు చేస్తే నా పిల్లలు నా హస్బెండ్ చక్కగా తింటారేమో, మా హస్బెండ్ ఇప్పుడున్న దానికన్నా ఇంకా ఎక్కువ హ్యాపీ ఉందడేమో, మా వైఫ్కి అన్నీ వచ్చు అనేసి చాలా సంతోషంగా ఫీల్ అవుతారేమో, నేను అలా ఉండలేకపోతున్నానా అనేసి అనిపిస్తుందండి. అట్ ద సేమ్ టైం నేను నా రీల్తో పాటు ఇంకొక రీల్ చూశాను. ఈ సారా గణేష్ అన్న ఆవిడ రీల్ పెట్టుకుని ఒక ఆవిడైతే రీల్ చేశారన్నమాట. ఏమనంటే, అదర్ మామ్స్ ఎలా ప్రిపేర్ చేసి పిల్లలకు పెడతారు, కానీ నేను బ్రెడ్ అండ్ సాస్ పెట్టేసి పిల్లలకి ఇచ్చేస్తాను స్నాక్స్ కింద, నేను అన్ని చేయలేనమ్మా అన్నట్టుగా ఒక ఫన్నీ రీల్ అయితే పెట్టారన్నమాట. దాని కింద కామెంట్స్ అనమాట. ఏమని, నేను అందుకనేసే ఆ సారా గణేష్ వీడియోలు చూడడం మానేసాను. ఎందుకంటే తన వీడియోలు చూసినప్పుడు అయ్యో నేను అలా చేయట్లేదు అని నాకు ఫీలింగ్ వచ్చేస్తుంది, ఆ ఫీలింగ్తో నేను చాలా లో అయిపోతున్నాను, అందుకే చూడడం మానేశాను అని ఇలాగైతే కామెంట్స్ పెట్టారండి. అమ్మయ్య నాకులానే ఉన్నారు వీళ్ళంతా కూడా అని అనుకున్నాను. ఇలా మీరు ఎవరైనా ఫీల్ అవుతారా, ఇన్నేసి రకాల వంటలు అలా చేస్తున్నారు, నాకు ఇవన్నీ రావు, నేను నా పిల్లలకి ఇలా చేయలేకపోతున్నాను అని ఇలాంటి లో ఫీలింగ్ ఎవరికైనా ఉంటుందా అన్నదైతే కామెంట్లో చెప్పడం అస్సలు మర్చిపోద్దండి. అలాగే ఇంకొకటి ఏమనిపిస్తుంది అంటే, నాకు ఇలాగా అన్ని రకాలు రాకపోవడం కూడా ఒక మంచేనేమోనండి. ఎందుకు అంటే, నేను
ప్రజెంట్ ఏవైతే వండుతానో అవే ఫుడ్లు మా అమ్మ మా అత్తయ్య కూడా వండుతారు. నేను ఈ సరౌండింగ్లో మా ఇంట్లో వాళ్ళు ఏవైతే తింటారో అవే తప్పించి నేను కొత్త కొత్త రకాల ఫుడ్లు అయితే అస్సలు ఎప్పుడు ట్రై చేయను, తినలేను కూడానండి. అంటే ఇప్పుడు చాలామంది పాస్తా అని, నూడిల్స్ అని, రకరకాల ఫ్రైడ్ రైస్లని, సాస్లని ఇవన్నీ తింటారు కదా. నేను పొరపాటును కూడా వాటిని టేస్ట్ కూడా చేయను అనమాట. నాకు నచ్చవు. ఇంకా నేను అలాంటివి తినను, నా పిల్లలకి కూడా వండి పెట్టను. అది కూడా ఒకవేళ హెల్త్కి ఏమైనా మంచిదేనేమో, ఎప్పుడు పెద్దవాళ్ళు తినేయే తినడం మంచిదేమో అనేసి అదొకటి అనిపిస్తుంది. ఏమో ఏదేమైనా నా మనసుకలా సర్ది చెప్పుకుంటున్నానేమో. 4 అవుతుందండి, మాకు 6 జర్నీ అనమాట. నేనైతే ఇంకా స్టవ్ మీద బియ్యం కడుగు పెట్టేశాను. ఫస్ట్ అయితే టమాటా రైస్ తీసుకెళ్దామని అనుకున్నామండి. కాకపోతే మార్నింగ్ చేసిన అన్నము కూర మిగిలిపోయింది అనమాట. ఇంకా మళ్ళీ ఎందుకులో వేస్ట్ చేయడము అనేసి ఇంకా నేను మళ్ళీ రైసే కడుగైతే స్టవ్ మీద పెట్టేశానండి. రైస్ ఉడుకుతుంది. నేనైతే ఇందక్కడే ఇవి మొత్తం ఏమేమి బట్టలు పట్టుకెళ్ళాలి ఏంటి అవన్నీ అయితే తీసుకుని పక్కన పెట్టుకున్నానండి. అన్నీ మడతలు పెట్టి అక్కడ పెట్టాను. ఇప్పుడు త్వరగా అయితే నేను ఇంకా లగేజ్ని ప్యాక్ అయితే చేసేసుకుంటానండి. ఈసారి మా లగేజ్ ఏం పెద్ద ఎక్కువ లేదు, కానీ అత్తయ్య గారికి తీసుకెళ్లే ఐటమ్స్ అవి ఉన్నాయి కదా, ఇంకా సో బ్యాగ్ అయితే ఈసారి కొంచెం బరువుగానే ఉంటుందండి. శారీ చేంజ్ చేసేసుకున్నానండి. శారీతో నాకు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది లగేజ్ ప్యాకింగ్ చేస్తున్నప్పుడు. సో అందుకనే శారీ అయితే తీసేసి ఇంకా నేను బట్టలు అయితే సర్దుకుంటున్నాను. ఇవైతే మాత్రం ఈ కవర్లో బట్టలు మొత్తం మా వారివండి. మొన్న నేను మా వారితో షాప్కి వెళ్ళి అక్కడ బట్టలు కొన్నాను కదా, అవన్నమాట. ఈ షాప్ ఏంటంటే చాలామంది అడిగారండి. యూఎఫ్ అని ఉంటుందండి ఈ షాప్ నేమ్ అయితేని. మేము ఎస్ఆర్ నగర్లో తీసుకున్నాము. ఇవి మొత్తం మా హస్బెండ్ బట్టలు. ఒక 4 days ఉంటాం కదండి, సో పిల్లలిద్దరికి పండగల్లో వేసుకుంటా కావాల్సిన బట్టలన్నీ ఇవి అయితే పిల్లలవి. ఇప్పుడు మేము డైరెక్ట్గా చాగల్లు వెళ్ళట్లేదండి. మాకు డైరెక్ట్గా చాగల్లు వెళ్ళడానికి ట్రైన్ అయితే ఏమీ దొరకలేదు. అందుకనేసి ఇప్పుడు మేము హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు వెళ్తున్నాము. విజయవాడ మేము రీచ్ అయ్యేసరికి 1 o'clock అవుతుంది అనమాట. సో అక్కడ రూమ్ తీసుకున్నామండి నైట్ పడుకోవడానికి. 1 నుంచి 6 o'clock వరకు మేము అక్కడ రూమ్లో పడుకుంటాము. మళ్ళీ 6కి మాకు ట్రైన్ ఉందనమాట. సో మళ్ళీ అది విజయవాడ నుంచి చాగల్లు వెళ్ళే అంటే నిడదోలు వెళ్ళే ట్రైన్ అయితే ఎక్కి అలా వెళ్తాము. సో చాగల్లు రీచ్ అయ్యేసరికి రేపు 10-11 అయితే అయిపోతుంది అనేసి మా వారు అన్నారండి. మాకు టికెట్లు దొరకలేదు. ఈ టికెట్సే 2 నెలల క్రితమే చేసుకున్నామండి. డైరెక్ట్ ట్రైన్ అయితే దొరకలేదు. ఇంక ఇవైతే మాత్రము నా బట్టలండి. అంటే నా ఈ బట్టలు పెట్టుకోకపోయినా పర్వాలేదు. కాకపోతే ఏంటంటే రేపు వెళ్ళిన తర్వాత మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ తోటి గెట్ టుగెదర్ పార్టీ ఉండొచ్చు అని అన్నారు. ఎంతవరకు ఇంకా కన్ఫర్మ్ అయితే కాలేదు ఆయనకు కూడాని. ఒకవేళ ఉంటే అక్కడికి ఎక్కడైనా వెళ్ళినప్పుడు ఉంటుంది కదా అనేసి నేనైతే ఇంకోండి ఈ డ్రెస్ అప్పుడు ముంబై ఈవెంట్కి వెళ్ళినప్పుడు వేసుకున్నాను కదా, క్రియేటర్ కలెక్ట్ ఈవెంట్కి వెళ్ళినప్పుడు, యూట్యూబ్ ఈవెంట్కి. సో ఈ డ్రెస్ అయితే పెట్టుకున్నాను. ఇంకా వీటితో పాటు రేపు విజయవాడలో ఉంటాం కదా, అక్కడ బ్రష్లు అవి చేసుకున్నప్పుడు కావాలనేసి టవల్స్ అయితే పెట్టుకున్నానండి. ఇంకొక డైలీ వేర్ డ్రెస్ ఒకటి అయితే పెట్టుకున్నాను. ఈ బట్టలు బట్టి నావి. ఇంతేనండి, ఇదైతే లగేజ్. ఇంకా వీటితో పాటు నేను తీసుకెళ్ళాల్సిన కొన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఈ బాలు మా అక్క వాళ్ళ పిల్లోడిదండి. అప్పుడు ఇక్కడ మర్చిపోయి వెళ్ళిపోయాడు. లాస్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ వదిలేసాడు అనమాట. మా అక్క వాళ్ళ బాబుది. ఈ బాల్ ఇవ్వాలి. తర్వాత మా దీక్షి కోసం అయితే ఇది తీసుకెళ్తున్నానండి గిఫ్ట్. అప్పుడు షాను మను వాళ్ళకి మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్లో షో జరిగినప్పుడు వచ్చినాయి కదా ఎక్కువ స్నేక్స్ అండ్ ల్యాడర్స్ 3 వచ్చేసినాయి కదండి. ఇంకా షాను మను ఒకటి ఉంచుకున్నారు, ఇంకొకటి ఉంది. ఇదైతే మాత్రము దీక్షకి ఇద్దాము అన్నయ్య వాళ్ళ పిల్లకి అనేసి ఇదైతే తీసుకువెళ్తున్నాను. ఈ బాల్ ఎందులో పెట్టుకోవాలో. ఇది వచ్చేసి తడకా ప్యాన్ అండి. నా దగ్గర ఆల్రెడీ ఒకటి ఉంది. ఇది నర్సాపురంలో ఒక ఆంటీ ఉన్నారు, ఆ ఆంటీకి ఇద్దామనేసి తీసుకెళ్తున్నాను అనమాట. ఇదే కాకుండా అత్తయ్య గారి కోసం అయితే దోశ పెనం అండి. ఇది అగారోలో మొన్న చేశాను కదా, అప్పుడు నేను చపాతీలు అవి దీంట్లోనే కాల్చుకునేదాన్ని. ఇది ఇప్పుడు అత్తయ్య గారికి తీసుకువెళ్తున్నాను. అత్తయ్య గారిది కూడా క్యాస్ట్ ఐరనే, కాకపోతే చాలా పాతదైపోయింది. 2 ఉన్నాయి అత్తయ్య గారికి. ఒకటి మావయ్య గారు చేపించారంటండి విడిగా ఇంట్లోని. ఇంకొకటి ఏంటంటే
మేము మొత్తము నాసిక్ ట్రిప్ వేసామన్నమాట. ఒకసారి షిరిడి, నాసిక్, త్రయంబకేశ్వరం ఇలాగ చాలా తిరిగాము. అప్పుడు అత్తయ్య గారు తీసుకున్నారు. అయితే అది ఏమైంది, చాలా పల్చన అయిపోయింది అనమాట. సో ఇంకా అత్తయ్య గారికి ఇది ఇస్తే దళసరగా ఉంది, చాలా బాగుంటుందండి అగరోది ఇది. ఇంకా అత్తయ్య గారికి తీసుకువెళ్తున్నాను. దీంతో పాటు మీకు మనం చూపించాను కదా అత్తయ్య గారికి మల్టీ కడాయి విత్ ఇడ్లీ పాత్ర అయితే తీసుకున్నాను అనేసి ఇదైతే తీసుకెళ్తున్నాను. మనం ప్యాకింగ్ తీసేసి విడిగా తీసుకెళ్తే సరిపోతుందేమో, కానీ నాకు అత్తయ్య గారికి ఇది గిఫ్ట్ కింద ఇస్తున్నాను కదా, ఇలా ఇస్తేనే బాగుంటుంది అనేసి ఇలా అయితే తీసుకువెళ్తున్నానండి. సో ఇది మా లగేజ్. హ్యాండ్ బ్యాగ్ అయితే నాది రెగ్యులర్గా యూజ్ చేసేది తెగిపోయిందండి. ఇది మొన్న షాను వాళ్ళ అబాకస్ టీచర్ అయితే తీసుకొచ్చారు కదా, సో ఈ హ్యాండ్ బ్యాగ్ అయితే పెట్టుకున్నాను. హ్యాండ్ బ్యాగ్లో కూడా నాకు పిల్లలకి ఏమైతే అవసరమో అవన్నీ సర్దేసుకున్నానండి. ఇంకా లగేజ్ ప్యాకింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. నేను ఇంకా మిగతా పనులు అయితే చేసుకోవాలి. ఎంత హడావుడిగా కంగారుగా చేశానో తెలుసండి పనులు. ఎందుకంటే మా వారు టైంకి రెడీ అవ్వలేదు అనక ఇంక కోపం వచ్చేస్తుంది. ఎప్పుడు చూసినా లేటే, నిన్ను వదిలేసి వెళ్ళిపోతాను అను, లేకపోతే ఇంకా మానేద్దాంలే టికెట్లు అవి పోయినాయి అనేసి కోపం ఇచ్చుకుని కూర్చుంటారనమాట. అందుకనేసి నేను ఇంకా చాలా హడావుడిగా చేసుకుంటూ వచ్చానండి. ఇంకా ఫస్ట్ ఇప్పుడు ఏం చేస్తున్నానంటే కొంచెము కొబ్బరి మిగిలిపోయిందండి మొన్నటిది, దాన్ని అయితే మిక్సీ పట్టేశాను. మార్నింగ్ నేను దొండకాయ ఎప్పుడు పెట్టాను కదండి, ఆ దొండకాయ ఎప్పుడు అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత కొబ్బరి తురుము అయితే వేద్దాము అని అనుకున్నానండి, కానీ మర్చిపోయాను అనమాట. ఇంక ఈ వేస్ట్ అయిపోతుంది, మళ్ళీ కొబ్బరి మనము 4-5 days రాము కదా అనేసి కొబ్బరిని అయితే మిక్సీ పట్టేశానండి. ఇందాక బ్యాగ్ సర్దుకునేటప్పుడు స్టవ్ మీద బియ్యం కడిగి పెట్టానని చెప్పాను కదా, లగేజ్ సర్దుకునే లోపల ఆ బియ్యం అయితే ఉడికిపోయింది. ఇంకా అన్నాన్ని అయితే వాష్ చేశానండి. మళ్ళీ ఒకసారి అయితే గ్యాస్ మీద పెట్టాను, ఎందుకంటే ఇప్పుడు అదంతా ప్యాక్ చేసుకుంటాము, అడుగుని కొంచెం గంజి ఉండిపోయింది అనుకోండి, అన్నము మళ్ళీ పాడైపోతుంది కదా అనేసి కొంచెం గ్యాస్ మీద అయితే అలా పెట్టాను అనమాట. ఇంకా మరొక స్టవ్ మీద ఏమో మూకుడు పెట్టాను కదండి, దాంట్లోకి కొంచెం నూనె వేసి ఆ నూనెలో ఈ కొబ్బరిని అయితే వేపించుకుంటున్నానండి. ఇదిగోండి అన్నం అయితే అయిపోయింది, పక్కన అయితే పెట్టేశాను మూత తీసి చల్లారుతుంది అనేసి. ఇంక ఇక్కడ ఇందులో అయితే నూనెలో కొంచెం కాసేపు కొబ్బరిని అటు ఇటు అయితే వేపించేసి, మార్నింగ్ దొండకాయ ఎప్పుడు మిగిలిపోయింది కదండి, ఆ దొండకాయ వేపిని అయితే ఇందులో వేసేసి వేపించేస్తానండి. సో అప్పుడు కూర కూడా మాకు సరిపోతుంది అనమాట. అలాగే నిన్నటిది పప్పు అయితే ఉండిపోయిందండి, అది నిన్న ఆఫ్టర్నూన్ మేము లంచ్ చేసాం, కానీ నిన్న నైట్ డిన్నర్ బయట చేసాం కదా, సో అందుకు ఆ పప్పుని నిన్న లంచ్ అయిపోయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ట్రైన్లో తిందాం అనుకున్నాను, కానీ ఆ పప్పుని నేను ఊరు పట్టుకెళ్ళడం మర్చిపోయానండి, ట్రైన్ జర్నీలో పట్టుకెళ్ళడము. మళ్ళీ వచ్చాక ఇంకా పాడైపోతుందేమో, అది పాడేయాలి, ఇంకా ఫ్రిడ్జ్లో ఉండిపోయింది అలాగా. ఇంక ఇదిగోండి నేనైతే వాటర్ బాటిల్స్ నింపుకుంటున్నాను. ఆ దొండకాయలు అయితే అందులో వేసేసానండి, మిగిలిపోయిన ఫ్రై అదైతే మగ్గుతూ ఉంది, కొబ్బరిని దొండకాయ ఫ్రై. ఇంకా నేను వాటర్ బాటిల్స్ అయితే మళ్ళీ ట్రైన్లోకి కావాలి కదా, కొనుక్కోవడం ఎందుకులే, ఇంట్లో నీళ్ళు ఉన్నాయి కదా అనేసి వాటర్ బాటిల్స్ అయితే నింపుకుంటున్నాను, 2 బాటిల్స్. డీమార్ట్లో మేము వాటర్ బాటిల్స్ కొన్నామండి పిల్లలకి, అసలు చాలా వేస్ట్. ఎవరు డీమార్ట్లో అయితే వాటర్ బాటిల్స్ కొనకండి. అసలు ఈ మధ్యలో డీమార్ట్లో ఏ సరుకులు క్వాలిటీ అనిపించట్లేదండి. ఇప్పటికి 2 times వాటర్ బాటిల్ కొన్నామండి, 2 times వాటర్ బాటిల్స్ నీళ్లు లీక్ అయిపోతుంది. ఒక్కసారి కొంచెం కింద పడి చిన్న సొట్ట పడితే చాలు వాటర్ లీకేజ్ అయితే అయిపోతుంది అనమాట. ఇదిగోండి ఇంట్లో కొంచెం కారము కొంచెం ఉప్పు కూడా వేసాను, ఉప్పు తక్కువైంది అనేసి. వీటన్నిటిని బాగా మిక్స్ చేసేసాను. ఇలాగ కొబ్బరి వేస్తే దొండకాయ ఫ్రై చాలా బాగుంది అనమాట. ఉప్పు అన్నీ సరిపోయా లేదా అనేసి నేనైతే టేస్ట్ చూసుకుంటున్నాను. ఇంక ఇప్పుడు ఇవన్నిటిని నేను బాక్సులో అయితే సర్దుకోవాలి. ఇంకా అట్లా అన్నిటిని అలా గాలి తగిలేలాగా ఉంచేసానండి, కొంచెం చల్లారుతుంది అని. ఈ లోపల షానమ్మ నాకు తలనొప్పి వస్తుందమ్మా, ఈ రిబ్బన్స్ ఇప్పేసి అందండి. ఇంకా దానికి ఆ రిబ్బన్స్ అవి ఇప్పేశాను. ఇంకా షానుకి అయితే తలకి ఫుల్గా నూనె అయితే పెట్టేశానండి, పెట్టేసి పోనీటైల్ లాగా అయితే వేసేసాను. ఇంకా అయ్యా అన్ని పనులు అయిపోయినాయి అనుకుంటే సడన్గా గుర్తొచ్చిందండి, నిన్న ఉతికి తీగల మీద ఆరేసిన బట్టలని మడతలు పెట్టి ఎక్కడొక్కడ సర్దుకోలేదు అనేసి. ఇంకా నేను మళ్ళీ త్వరగా ఈ బట్టలను అయితే మడతలు పెట్టాను. ఇక్కడ మీకు చాలా నార్మల్గా కనిపిస్తున్నానేమో, కానీ అంత కంగారుగా హడావుడిగా చేసుకుంటూ వచ్చానండి ఈ పనులన్నీ. ఎందుకంటే మా వారు వచ్చే లోపల ఇవన్నీ అయిపోయి నేను రెడీగా ఉండాలి అని చెప్పి వెళ్ళారనమాట. సరే నేను అలాగే ఉంటాను, నువ్వు కంగారు పడుకో అని చెప్పి పంపించాను ఆయన ఆఫీస్కి. ఆయన వచ్చేసరికి పనులన్నీ చేసేయాలి. ఏ బండి వస్తున్నా ఆయన వచ్చేసారేమో తిడతారేమో బాబా అనేసి త్వరగా రెడీ అవుతున్నాను. అంటే మా ఆయన చాలా శాంతమూర్తి, కాకపోతే ఏంటంటే ఈ జర్నీలప్పుడు ఎప్పుడు లేట్ చేస్తామో అనేసి అంటూ ఉంటారనమాట. నేను మిమ్మల్ని అడిగాను కదండి, ఇలాగా నేను ఎవరినైనా ఇలా మంచిగా వంటలు చేస్తున్నప్పుడు, లేకపోతే చక్కగా డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ అవి వేసుకుని ఇలాగా చాలా బాగా స్టైల్స్ చేసుకునే వాళ్ళని చూసినప్పుడు, అయ్యో నాకు ఇవేమీ రావే, నేను ఇలాగ చేసుంటే మా ఆయన ఇంకా హ్యాపీ ఫీల్ అవుతాడేమో, నా పిల్లలు ఇంకా అదృష్టవంతుల్లా ఫీల్ అవుతారేమో అనేసి అనిపిస్తుంది అని చెప్పాను కదా.
అలాంటి ఫీలింగ్ ఎవరికైనా ఉంటుందా అనేది కామెంట్ చేయండి. ఇలాగా నాకు ఏంటంటే వాళ్ళు చాలా గొప్పగా చేస్తున్నారు, నేను అలా చేయలేకపోతున్నాను అన్న ఫీలింగ్ వచ్చినప్పుడు నా మీద నాకే లో ఫీలింగ్ వచ్చేస్తుంది. నాకు ఏ టాలెంట్ లేదు, నేను వేస్ట్ అన్న ఫీలింగ్ అయితే వస్తూ ఉంటుంది. ఇదే విషయాన్ని మా వారిని రిపీటెడ్గా అడుగుతూ ఉంటాను. శ్రీవారు ఇలా అన్నీ చేసే ఆడవాళ్ళని చూసినప్పుడు నా వైఫ్ ఏమీ చేయట్లేదు అని నువ్వు ఫీల్ అవుతావా శ్రీవారు అని అడుగుతూ ఉంటానండి. నేను అసలు అలాంటి ఏమీ పట్టించుకోను, నువ్వు కూడా ఏం పట్టించుకుని మనసుకు తీసుకోకు, అవి ఏమి రాకపోయినా పర్వాలేదు, నువ్వు నార్మల్గా వంటలు బాగానే చేస్తున్నావు కదా, ఇంక ఇన్నేసి స్టైల్స్ ఇవేం మనకు అవసరం లేదు అని అంటారండి. కానీ ఎందుకో నేను అంత టాలెంటెడ్గా లేనా అన్న ఫీలింగ్ అయితే అప్పుడప్పుడు వస్తుందండి. నేను నిజం చెప్తాను మీకు ఏది చెప్పినని, ఇలా లో ఫీలింగ్ ఇలా ఎవరికైనా వస్తుందా, ఇలాగా డిఫరెంట్గా వంటలు చేసే వాళ్ళని, చాలా డిఫరెంట్గా రెడీ అయ్యే వాళ్ళని చూసి, అంటే చాలా అందంగా రెడీ అవుతారు కదండి క్షణాల్లోని, అలాగే ఎవరికైనా అలా అనిపిస్తుంది లేదా అన్నది కామెంట్ అయితే చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ నేనే ఏమనుకుంటానంటే నాలో ఎందుకు టాలెంట్ లేదు, నేను చక్కగా ఇంట్లో ఉండి వీడియోస్ చేసి మనీ ఎర్న్ చేస్తున్నాను కదా, నేను టాలెంటెడే అనేసి నాకు నేనే నా మనసుకు సర్ది చెప్పుకుంటూ ఉంటానన్నమాట. మళ్ళీ ఏమనిపిస్తుంది అంటే భవాని నువ్వు కూడా అలా నేర్చుకో, నీకు కూడా అలా వచ్చినాయి అనుకో, నీకు ఇంకా మంచి కంటెంట్ దొరుకుతుంది కదా, అలా ట్రై చెయ్యి అనేసి మళ్ళీ నా మనసు నాకే చెప్తుంది అనమాట. సరే అని ట్రై చేద్దాము అంటే నాకు బోల్డ్ టైం అక్కడ అయిపోతుంది. అప్పుడు 2-3 డేస్ నేను వీడియోసే పెట్టలేను. సో ఇలా రకరకాల ఆలోచనలు వస్తాయండి. ఏ ఆలోచన వచ్చినా ఆ రోజు ఆ నెక్స్ట్ డే మీకు చెప్తానమాట నాకు ఎలాగ అనిపించింది ఏంటి అన్నది. ఇంకా బట్టలు అయితే మడతలు పెట్టేశానండి, ఎవరి బట్టలు వాళ్ళకైతే నీట్గా సర్దేశాను. అలాగే ఇంకా చాలా వరకు నేను వీడియోస్ తీయలేదు, కానీ హెయిర్ క్లిప్స్, హెయిర్ బ్యాండ్స్ ఇవన్నీ నేను ఎవరి ప్లేసుల్లో వాళ్ళకైతే సర్దేశాను అనమాట. షాను మను క్లమ్జీ చేసేసారండి మన బర్త్డేకి. మంచిగా అవన్నీ సర్దేసుకుని హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోవాల్సినవన్నీ హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకున్నాను, స్టిక్కర్ ప్యాకెట్స్ అవిని. ఇంకా మా వారైతే వచ్చేసారు, అయ్యిందా క్యాబ్ బుక్ చేశానా అంటున్నారు. నాకు అప్పటికే కళ్ళు తిరిగిపోతున్నాయండి. ఆఫ్టర్నూన్ ఆకలేక సరిగ్గా నేను అన్నం తినలేదు. కాసేపు కంగారు పెట్టుకు, నాకు కాళ్ళు చేతులు వణుకొచ్చేస్తుంది, ఒక ముద్ద అన్నం తింటాను నేను అంటే, పర్వాలేదులే టైం ఉంది ఇంకా 1 అవర్, నువ్వు ఫస్ట్ అన్నం తిను కళ్ళు తిరుగుతున్నప్పుడు అనేసి అంటున్నారన్నమాట మా వారు. సరే తింటాను, ఇందులోకి పట్టినంత అన్నం పెట్టేసి మిగిలిన అన్నం తినేస్తాను అనేసి కొంచెం అన్నం అయితే కలుపుకుని నేను షాను అయితే ఒక ముద్ద అన్నం తినేసామండి. ఎందుకో తెలియదండి ఎంత నీరసం వచ్చేసిందో నాకు, కంగారుగా చేశాను అసలు పని. ఎందుకంటే ఎప్పుడు మేము డిన్నర్ చేసేసి వెళ్తామండి, చాగల్ వెళ్ళినా నరసాపురం వెళ్ళినా 10 o'clockకి. ఈసారి ట్రైన్లు దొరక్క బ్రేక్ జర్నీస్ పెట్టుకోవడము. ఇప్పుడు మాకు 6కి ట్రైన్ అన్నారు. మొత్తం అన్నీ సర్దుకున్నానండి. ఇది దొండకాయని కొబ్బరికాయ వేసి ఫ్రై అయితే పెట్టాను. ఇంక ఇదైతే పెరుగు, ఇదైతే అన్నము 2 స్పూన్లు పెట్టాను. ట్రైన్లో తినడానికి ఉంటాయి అనేసి బిస్కెట్లు, సున్నుండ్లు ఉంటాయి పెట్టానమాట. వాటర్ బాటిల్స్ కూడా నింపేశాను. సో ఇవైతే నేను త్వరగా బ్యాగుల దగ్గర పెట్టేసుకున్న తర్వాత ఇంకా చూడండి వంటగదిలో ఎన్ని ఉన్నాయో. ఇప్పుడు ఈ గిన్నెలన్నీ తోమాలి. ఒక్కసారి గ్యాస్ స్టవ్ దగ్గర ఇది ఇలా ఉంది కదా, దీన్ని అంతటిని ఒకసారి శుభ్రం చేసేసుకుంటే పని అయిపోతుంది. అన్నీ ప్యాక్ చేసేసుకున్నానండి. ఇంకా చూసారా గ్యాస్ స్టవ్ అయితే ఎలా ఉందని, వీటన్నిటిని దులిపేయాలి, లేదు అంటే బొద్దింకలు వచ్చేస్తాయి. అందుకనేసి వీటన్నిటిని అయితే నీట్గా సర్దుకుంటూ వస్తున్నాను. ఇది అన్నం మెతుకులు ఇవన్నీ ఉన్నాయి కదా, మళ్ళీ బొద్దింకలు చీమలు ఏమన్నా ఎక్కువైపోతాయి అనేసి నాకు భయం అనమాట. అందుకని వాటిని ఫస్ట్ దులిపేసి తర్వాత అయితే వీటి మొత్తాన్ని నీట్గా అయితే సబ్బుతో అవి క్లీన్ అయితే చేసేసుకున్నానండి. ఊరు వెళ్ళే ముందు ఇల్లు మొత్తాన్ని చాలా నీట్గా సర్దుకుని అయితే వెళ్ళాను. నాకు ఇలా నీట్గా సర్దుకుని వెళ్ళిన తర్వాత మళ్ళీ రిటర్న్ వచ్చిన తర్వాత డోర్ ఓపెన్ చేయగానే ఇలా నీట్గా ఉన్న ఇల్లుని చూసినప్పుడు అమ్మయ్య అనిపిస్తుంది అండి. చాలా రిలాక్స్డ్ ఫీలింగ్ వస్తుంది. అదే క్లమ్జీగా చిరాకుగా ఉదేసుకుని వెళ్ళాను అనుకోండి, అబ్బా ఇంత పని ఇప్పుడు మళ్ళీ చెయ్యాలా అని అనిపిస్తుంది. అదే నేను అన్నీ సర్దుకుని వెళ్ళాను అనుకోండి, ప్రయాణం చేసి అలసిపోయి వచ్చినా కూడా కొంచెము పని చేయకపోయినా పర్వాలేదు, ఎందుకంటే ఆల్రెడీ నీట్గా ఉంది కాబట్టి పై పని చేసుకున్నా సరిపోతుంది అనమాట. అందుకనేసి ఊరు వెళ్ళే ముందు వీటన్నిటిని నీట్గా శుభ్రం చేసుకునే వెళ్తానండి ప్రతిసారి నేనైతేని. ఇంకైతే నేను అది చెప్తున్నాను కదా, నార్మల్గా మేము 8-8:30 ఆ టైంకి వెళ్ళేవాళ్ళమండి. నరసాపురం అయితే 10:15కి ట్రైన్ అనమాట. అన్ని భోజనాలు చేసుకుని వెళ్ళి సర్దుకుని వెళ్ళేదాన్ని. ఈసారి డిన్నర్ కూడా నేను లంచ్ బాక్స్ని ప్యాక్ చేసుకోవడం ఇవన్నీ చేసుకోవాల్సి వచ్చిందా. నాకు ఎందుకో మధ్యాహ్నం కూడా ఆకలేదు, మార్నింగ్ టిఫిన్ చేయలేదేమో, ఎంత కళ్ళు తిరిగిపోయి నీరసం వచ్చినట్టు అయ్యిందండి. ఒక ముద్ద అన్నం తినేసి అప్పుడు మళ్ళీ పనులు చేయడం అయితే స్టార్ట్ చేశాను అనమాట. అండ్ పాపం షాను స్కూల్ నుంచి వచ్చినప్పుడు రోజు అన్నం తినిపించేదాన్ని, ఇంక ఈరోజు దానికి అన్నం తినిపించలేదు, పాపం దానికి ఆకలేసినట్టుంది.
సో ఇంకిద్దరము కలిసి వేడన్నము కూర అయితే వేసుకుని ఒక ముద్ద తిన్నామండి, ఎక్కువ తినలేదు లైట్గానే. ఇంక ఇప్పుడు ఇదిగోండి వంటలన్నీ అయిపోయినాయి. ఇంక ఊరు వెళ్ళే ముందు గిన్నెలు తోముకుని వెళ్ళిపోతాం కదా, సో ఈ గిన్నెలన్నింటినీ ఆల్రెడీ తోమిని ఆఫ్టర్నూన్వి సర్దేసుకుని మళ్ళీ ఇప్పుడు అన్నీ క్లీన్ చేసుకుంటున్నాను. అలాగే లగేజ్ బ్యాగులన్నీ సర్దేశాను. లంచ్ బాక్స్ ఇప్పుడు పెట్టుకున్నాను కదా, వాటిని కూడా నేను సర్దేశాను. లంచ్ బాక్సులు కాదులేండి, క్యారేజెస్, వాటిని కూడా అయితే లగేజ్ బ్యాగ్స్ దగ్గర అయితే పెట్టేశాను. ఇలా సర్ది నేను షానమ్మకి థైరాయిడ్ ట్యాబ్లెట్లు తీసుకెళ్ళి నా హ్యాండ్ బ్యాగ్ దగ్గర పెట్టమ్మా అంటే షాను థైరాయిడ్ ట్యాబ్లెట్లను తీసుకుని వెళ్ళి అది వేరే ఎక్కడ మెడిసిన్ బాక్స్లో పెట్టిందంటండి. ఇప్పుడు నాకు 5 days ఉంటాను నరసాపురం చాగల్లోని, థైరాయిడ్ ట్యాబ్లెట్లు అయితే పెట్టుకోలేదు. ఇంకా వెళ్ళంగానే నేను థైరాయిడ్ ట్యాబ్లెట్లు ఒకటి అయితే కొనుక్కోవాలి. ఇంకోండి వంటగది అయితే ఇప్పుడు నీట్గా ఉంది, క్లాత్ కూడా కప్పేశాను పైన అయితేనే. పనులన్నీ కంప్లీట్ చేస్తానండి. టైం అయితే 6 o'clock అయిపోతుంది. మళ్ళీ మేము ఒక 5 days రాం కదా, మరి మా టమాటాలు మా మంతల్లి చెట్టు టమాటాలు ముగ్గుపోయి కిందపోయి వేస్ట్ అయిపోతాయేమో అని అనిపిస్తుంది. అందుకనేసి అయితే టమాటాలు అయితే కట్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి అయితే వెళ్తానండి. కత్తిరితో కట్ చేయాలా టమాటాలు? ఓకే రావేమోనని ఇదిగో కత్తిరి తీసేసుకోవా. ఇంకో నువ్వు పట్టుకోమని పంగ తల్లి రాలండి, దాన్ని చూపించుకో, చూపించదండి. ఇంకో టమాటా నీకులాగా ఇవి కూడా చిన్న చిన్నవే, బలం లేదు ఇట్లకి. నీకెలా బలం లేదో దీనికి అలా లేదు. చూపించు. మొత్తం 5 టమాటాలు అయితే వచ్చాయండి, చిన్న చిన్న టమాటాలు. ఫ్రిడ్జ్ లో పెట్టేసి వెళ్తానండి, కవర్లో పెట్టేసి. ఇంకా మా మన్ను చెట్టుకి కొంచెం ఇంకా ఈ కాపుతో చెట్టు చచ్చిపోతుంది అనుకుంటున్నాను నేను. కానీ మా మనుకి ఇక్కడ పచ్చిమిరపకాయ చెట్లు ఉన్నాయండి, చిన్న పచ్చిమిరపకాయ వచ్చింది. నెక్స్ట్ మా మను అంటుంది ఇన్ని రోజులు టమాటాలు కొనుక్కోక్కలేదండి, ఇప్పుడు పచ్చిమిరపకాయలు కూడా కొనుక్కోక్కలేదండి. టమాటాలు కూడా కొనుక్కోక్కలేదు, ఎందుకంటే ఇంకోండి మా షాను చెట్టుకి పూత వేసింది, అలాగే పచ్చిమిరపకాయ చెట్టు కూడా పూతలు వేస్తుందండి. ఇంకా మేము టమాటాలు పచ్చిమిరపకాయలు కొనుక్కోమండి. మా పిల్లలిద్దరు రైతులు అయిపోయారు, పండించేస్తున్నారు కదమ్మా, చిన్న రైతు. ఇంకైతే మేము బయలుదేరుతున్నామండి. కుళాయిలన్నీ కట్టేశాను, గ్యాస్ స్టవ్ అయితే కట్టేశాను, ఇంట్లో అన్ని పనులు అయితే పూర్తి చేసేసాను, ఏమి పెండింగ్లు అయితే లేవు. ఇంకా నేనైతే లైట్స్ అన్ని కూడా కట్టేసుకుని ఇంకా బయలుదేరుతున్నాము. క్యాబ్ అయితే బుక్ అయిపోయిందండి, క్యాబ్ కాదు ఆటో బుక్ చేసుకున్నాము. ఇంకా ఆటో వస్తుంది, మేమైతే బయలుదేరుతున్నాము. హైదరాబాద్కి బాయ్, చాగలకి హాయ్ అయితే చెప్తాము అనమాట. హ్యాండ్ బ్యాగ్ అయితే ఇది వేసుకున్నానండి, ఎలా ఉందో ఏంటో కామెంట్ చేయండి. చాలా బాగుంది కదా. నేనేమో పెద్ద హ్యాండ్ బ్యాగ్, మా మను ఏమో చిన్న హ్యాండ్ బ్యాగ్ అయితే వేసుకుంది. చూపించమని హ్యాండ్ బ్యాగ్ ఒకసారి కైట్ చూపిద్ది కానీ హ్యాండ్ బ్యాగ్ చూపించు. అదిగోండి మా మను చిన్న హ్యాండ్ బ్యాగ్ వేసుకుంది. అదిగోండి అలా పంచుకున్నారు. ఈ రోజేమో మా మను అయితే సంక్రాంతి పండుగ వస్తుందని స్కూల్లో కైట్ అయితే చేసిందంట. సో ఇంక మేము బయలుదేరుతున్నామండి, ఆటో వచ్చేసింది. ఎక్కేసామండి, టైం అయితే 7 o'clock అవుతుంది. 7:20 అవుతుందండి. ఇంకా ఆకలి వేస్తున్నాయి పిల్లలకి అన్నారు. నేను కూర పెట్టుకోవడం మర్చిపోయానండి బ్యాగ్లోని, ఇందులోని అనేసి మా వాళ్ళతోటి ఫ్రాంక్ చేశాను. వీళ్ళంతా నవ్వేశాను అనమాట. మా మను అయితే పెరుగన్నం తినాలా అని బాధపడితే అలా చూపించండి, పెరుగన్నం నేను తినను అంటుంది. మా షాను కూడా ఇంత అన్నం పెరిగేసుకుంటే తినాలని ఫీల్ అవుతుందండి. అయితే నేను దొండకాయ ఫ్రైతో పాటు పప్పు, తోటకూర కూర నిన్నటిది ఉండిపోయిందండి. మేము అక్కడ భోజనానికి వెళ్ళాం కదా నైట్ డిన్నర్కి, అక్కడ అది ఉంది కదా, ఆ కూర ఈ కూర సరిపోతుంది అనుకున్నాను. అయితే ఆ కూర బాక్స్లో పెట్టి అక్కడ వదిలేసాను, మర్చిపోయింది. ఇంక ఒక్క దొండకాయ ఎప్పుడే పెట్టుకున్నాను అనమాట. ఇది అందరికీ సరిపోతుందో లేదో, ఆ పప్పు ఇది ఉంటే చక్కగా సరిపోయేది. నేను పచ్చళ్ళు కూడా ఏమీ పెట్టుకోలేదు, ఇంక ఇదే వేసుకున్న అలా సరిపెట్టుకుని తినేయాలి. పెరుగైతే మాత్రం తోడు పెట్టిన పెరుగైతే బాక్స్లో మొత్తం వేసుకుని అయితే తెచ్చేసాను. ఇది ఇంకా డిన్నర్ అయితే చేసేస్తాం మేము. ఈరోజు నేనైతే నాకు నేనే చాలా నచ్చేసానండి, భలే అందంగా ఉన్నాను అనిపించింది. ఇలాంటి పెద్ద పెద్ద చెవులీలు పెట్టుకున్నప్పుడు నా ఫేస్ చాలా బాగుంటుంది. ఇలాంటివి గోల్డ్ ఎప్పుడు తీసుకుంటానే ఏంటోని. ఇదిగోండి మేమైతే విజయవాడ వచ్చేసామండి. విజయవాడ వచ్చేసరికి టైం అయితే 1:30 అయ్యింది.
ఇంకా విజయవాడలో ఇక్కడ రూమ్ అయితే తీసుకున్నాం కదా, విజయవాడలో మేమైతే ఇక్కడ మార్నింగ్ 6 o'clock వరకు ఉంటామన్నమాట. సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నానండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి. కానీ మా వారైతే ఈరోజు రైల్వే స్టేషన్కి పరుగులు పెట్టించారండి. నా గుండె ఆగిపోతుంది అనుకున్నాను. మాకు లేట్ అయిపోయింది అనమాట రైల్వే స్టేషన్కి వెళ్ళడానికి. ఎప్పుడు మేము ఇలాంటి పరుగులు పెట్టలేదు. ఈ రోజు అయితే మాత్రం చాలా హడావుడైపోయింది పరుగులు పెట్టేసరికి. నేనేమో ట్రాలీ బ్యాగ్ పట్టుకుని పరుగులండి, మా వారేమో ఆ బ్యాగ్ పట్టుకుని పిల్లలు పట్టుకుని అయితే పరుగులు పెట్టాము. అయ్యో అసలు చచ్చిపోతానేమో, గుండె ఆగిపోతుందేమో అనిపించిందండి. ఎక్కడో 8 ప్లాట్ఫామ్ వచ్చిందనమాట. మేమేమో 3rd ప్లాట్ఫామ్కి వచ్చాము. 3rd ప్లాట్ఫామ్ నుంచి 8th ప్లాట్ఫామ్కి మెట్లు ఎక్కుకుంటూ పరుగుని వెళ్ళామండి. అప్పటికే ట్రైన్ లైన్లో పెట్టేశారు. మా లక్ కొద్దీ మేము 6:40 అంటే 6:40కే రైల్వే స్టేషన్లో ట్రైన్ అయితే ఎక్కామన్నమాట. ఫస్ట్ ఏమో ట్రైన్ ఏ ప్లాట్ఫామ్ మీద వస్తుంది అన్నది అనౌన్స్ చేయలేదు. అందువల్ల మాకు మరీ లేట్ అయిపోయింది. మా వారిని ఎందుకు మరి ఇలా చేసావు, ఎప్పుడు మనం ఇలా లేట్గా రాము కదా అంటే, నేను ఈసారి కావాలనే లేట్ చేశాను అనేసి అంటున్నారండి. ఎందుకు అంటే త్వరగా ఒక 1 hour ముందు తీసుకొస్తున్నాను అనుకో, షాను మను ఇంకెప్పుడు వస్తుంది ట్రైన్, ఇంకెప్పుడు వస్తుంది అనేసి కాసేపు కూడా ఓపిక ఉండట్లేదు, కాసేపు కూడా వెయిట్ చేయట్లేదు. నాకు విసుకొచ్చేస్తుంది. అసలు మీకు ఎలా ఉంటుంది చూపించాలి, హడావుడిగా వెళ్తే అన్నది చూపించాలి అనేసి లేట్గా తీసుకొచ్చాను అనేసి అంటున్నారండి. ఇంకా నేనైతే ట్రైన్ ఎక్కేసి కాసేపు అయితే పడుకుండిపోయానండి. అంత హార్ట్ బీట్ పెరిగిపోయిందనమాట నాకు మా వారికి. అంత పరుగులు పెట్టించారు. అందుకే మేము 1 hour బిఫోరే వెళ్ళిపోతాం స్టేషన్.